ఇక జోష్న రాత్రి క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వదు. ఎలా వెళ్ళాలి? బావ చెప్పింది నిజమే అని జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సూరజ్ వచ్చి జోష్న దగ్గర స్కూటీ ఆపి, "ఈ ఏరియాలో ఎక్కువ క్యాబ్స్ రావు అని చెప్పారు కదా! నేనే డ్రాప్ చేస్తారా" అని పిలుస్తాడు సూరజ్. "వద్దు" అని జోష్న అంటుంది. "ఒక ఆడపిల్లని ఇలా ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళలేను. పైగా ఈ స్కూటీ కూడా నీదే. కావాలంటే నన్ను డ్రైవర్ అనుకో" అని సూరజ్ అంటే, "స్కూటీకి డ్రైవర్ ఉంటారా?" అని జోష్న అడుగుతుంది. "నువ్వు తలుచుకుంటే దేనికైనా ఉంటారు. సరే నేను పరాయి వాడిని అనుకో, లిఫ్ట్ ఇస్తా అనుకో. ప్లీజ్ ఎక్కు. ఇంటి దగ్గర మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు రా జోష్న" అని అంటూ ఉంటాడు సూరజ్. "నువ్వెవరో నాకు తెలియదు. నేనెవరో నీకు తెలియదు. లిఫ్ట్ ఇచ్చేవాడికి పేరెలా తెలుస్తుంది" అని జోష్న అంటుంది. "సరే నాకేం తెలియదురా" అని సూరజ్ పిలుస్తాడు. దాంతో జోష్న స్కూటీ ఎక్కుతుంది. ఇక సూరజ్ జోష్నని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. జోష్న థాంక్స్ చెప్పి వెళ్తుంటే, "నన్ను నమ్మించడానికి చాలా ప్రయత్నిస్తున్నావు" అని అంటాడు సూరజ్. "దేనికి?" అని జోష్న అడిగితే, "నీ మనసులో ఎవరు లేరని చెప్పడానికి" అని అంటాడు సూరజ్. "నాకంత అవసరం లేదు. నా మనసులో ఎవరికీ స్థానం లేదు" అని జోష్న అంటుంది. "నీకు కూడా లేదా?" అని సూరజ్ అడుగుతాడు. "నువ్వేం అడుగుతున్నావో నాకర్థమైంది. ఒకప్పుడు నాకు మా బావ అంటే చాలా ఇష్టం. ప్రాణం కూడా. అందుకే బావ ఇచ్చిన వస్తువుల్ని అన్ని జాగ్రత్తగా దాచుకున్నా. ఇప్పుడు ఆ ఇష్టం పోయింది. అవసరం లేదు అనిపించింది. ఇంకా గట్టిగా మాట్లాడితే మా బావ మీద నాకు ప్రేమ కాదు, పంతం ఉందని అర్థమైంది. నాకు చెయ్యాలనిపించింది చేశాను. దీనికి ఒకరి ఇష్టంతో సంబంధం లేదు. కేవలం ఇది నా నిర్ణయం మాత్రమే. నా మనసులో ఎవరికీ స్థానం లేదు. నా కోసం బతుకుతాను. ఇలా ఒంటరిగా మిగిలిపోతానంతే" అని జోష్న సూరజ్‌తో అంటుంది. ఇక మరోవైపు సుమిత్ర, దశరథ, కార్తీక్, దీపలు సూరజ్‌తో మాట్లాడతారు. "నువ్వు పెళ్లి రిజెక్ట్ చేయడం వల్లే నా కూతురు ఇలా అయిపోయింది. ఇంతలా మారిపోయింది. ఎవరితోనూ మాట్లాడడం లేదు. మాకు మార్పు అర్థమవుతుంది. నీకు అర్థం కావడం లేదా" అని సుమిత్ర సూరజ్‌ని అడుగుతుంది. "రాత్రి ఏం జరిగిందో నీకు తెలుసు కదా! అది మంచి విషయమే కావచ్చు. కానీ అది పడుతున్న వేదన మేం భరించలేకపోతున్నాం. ఒక రకంగా నువ్వే తనని బాధ పెడుతున్నావని" సూరజ్‌తో అంటుంది సుమిత్ర. "జోష్న కార్తీక్ గారిని ఇష్టపడిందని మీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళిద్దరి పెళ్లి చేయాలి అని చిన్నప్పటి నుంచి చెప్పింది మీరే కదా! కార్తీక్ గారు దీప గారిని పెళ్లి చేసుకున్న తర్వాత జోష్న కార్తీక్ గారిని మర్చిపోవడానికి మీరేం చేశారు" అని అడుగుతూ ఉంటాడు సూరజ్. దానికి సుమిత్ర నచ్చజెప్పాం, బుజ్జగించాం, బెదిరించాం, ఇంటి నుంచి పంపేస్తామని కూడా చెప్పామని అంటుంది సుమిత్ర. అయినా జోష్న వినలేదు కదా! మారలేదు కదా! మీరిన్ని రోజులు మనిషిని మార్చాలి అని ప్రయత్నించారు. మనసుని మార్చాలని చూడలేదు. అందుకే ఫెయిల్ అయ్యారు అని సూరజ్ అంటాడు. "ఆ ప్రయత్నం నువ్వు చేస్తున్నావని మాకర్థమైంది. మా అత్త మామయ్యలు మనిషిని మార్చాలి అనుకున్నారు. నువ్వు మనసుని మార్చాలి అనుకుంటున్నావు అంతే కదా" అని కార్తీక్ సూరజ్‌తో అంటాడు. "మార్చడం అంటే ఇదేనా? బాధ పెట్టి మనసుని మార్చాలా? జోష్న ఏడుస్తుంది. అది నీకు కనిపిస్తుందా" అని దీప అంటుంది. "ఈరోజు జోష్న బాధపడొచ్చు. కానీ తన మనసుని తాను అర్థం చేసుకుంటే తన కళ్ళల్లో కన్నీళ్లు రావు. నేనిప్పటికీ చెప్తున్నా. నాకు జోష్న అంటే ఇష్టమే. తనని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నా. అందుకే తన మనసు మార్చాలి అనుకుంటున్నా. మార్పు మొదలైంది. నేను కోరుకున్నప్పుడు, తను మారినప్పుడు నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. జోష్నతో జీవితాంతం కలిసి బతకగలిగే అంత ప్రేమ నాకుంది" అని సూరజ్ అంటాడు. మేడ మీద నుంచి జోష్న ఆ మాటలు వింటూ ఉంటుంది. ఇక మరోవైపు శివనారాయణ, దీప, కార్తీక్, సూరజ్, జోష్నలు గౌరీప్రసాద్‌ని కలుస్తారు. గౌరీప్రసాద్ రెస్టారెంట్ అమ్మాలి అనుకోవడంతో శివనారాయణ ఆ రెస్టారెంట్‌ని తమకి అమ్మమని అడుగుతాడు. ఆయన "మీకు అమ్మలేను" అని అంటాడు. దానికి కార్తీక్, "మీకు నచ్చితే మాకు అమ్మండి, లేదంటే మా రెస్టారెంట్‌లో కలిపేయొచ్చు" అని అంటాడు. "నేను మీకివ్వలేను, వేరే వాళ్ళకిస్తా అని మాటిచ్చేశానని" గౌరీప్రసాద్ అంటాడు. "ఎవరికని?" దీప అడిగితే, "మాలిని, దక్షిణమూర్తి వచ్చి మాకే" అని అంటారు. "అమౌంట్ ఎంతో చెప్పండి, ఇప్పుడే అగ్రిమెంట్ చేసుకుందాం" అని మాలిని అంటుంది. గౌరీప్రసాద్ మాలిని వాళ్ళతో, "మీరు రెస్టారెంట్ తీసుకుంటే మా స్టాఫ్‌ని మార్చకూడదు. అలాగే దీన్ని రెస్టారెంట్‌గానే ఉంచాలి" అని అంటాడు. దానికి శివనారాయణ తనకి షరతులు ఓకే అంటాడు. "ఏంటి ఓకే? రెస్టారెంట్ మాది" అని దక్షిణమూర్తి అంటాడు. "పెద్దయిన దీపతో మనం వెళ్ళేలోపు మనకి ఆ రెస్టారెంట్ రావాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరే నా బలం" అని చెప్పి పెద్దాయన బయటకు వెళ్తాడు. దక్షిణమూర్తి కూడా మాలినికి రెస్టారెంట్ తీసుకొని రమ్మని చెప్పి బయటకు వెళ్తారు. ఇక మాలిని అయితే రెస్టారెంట్ తనకి కావాలి కానీ కండిషన్స్‌కి నో చెప్తుంది. "అక్కడున్న స్టాఫ్ వల్లే మీరు నష్టాల్లో ఉంటే ఎలా? వాళ్ళని కంటిన్యూ చేస్తామని" అంటుంది మాలిని. దీప మాత్రం తనకి ఓకే అని అంటుంది. "మాలిని గారు, మీకు మాటిచ్చా కానీ స్టాఫ్‌కి అన్యాయం చేయలేను" అని గౌరీప్రసాద్ అంటాడు. దానికి కార్తీక్, "స్టాఫ్ మీ ఫ్యామిలీ అంటున్నారు కదా! అయితే వాళ్ళకి నిర్ణయాన్ని వదిలేయండి" అని అంటాడు. మాలిని కూడా ఓకే అని స్టాఫ్ మీటింగ్ పెట్టమని అంటుంది. ఇక మరోవైపు దక్షిణమూర్తి, శివనారాయణ బయట కూర్చొని మాటలు తూటలు విసురుకుంటూ ఉంటారు. "రెస్టారెంట్ నాది అంటే నాది" అని అనుకుంటూ ఉంటారు. "నా వాళ్ళ సత్తా నీకు తెలియదు" అని శివనారాయణ అంటే, "నా కోడలు గురించి నీకు తెలియదు" అని దక్షిణమూర్తి అంటాడు. "ప్రతిసారి నాతో పోటీ చేస్తే నిన్ను ఓడించి అడ్రస్ లేకుండా చేస్తా" అని శివనారాయణ అంటాడు.
ముందు మేము వచ్చాం, రెస్టారెంట్ మాదే అని దక్షిణమూర్తి అంటే, ఎవరు ముందు వచ్చారని కాదు, రెస్టారెంట్ ఎవరు దక్కించుకున్నారా అనేదే ముఖ్యమని శివనారాయణ దక్షిణమూర్తితో అంటాడు. ఇక గౌరీప్రసాద్ స్టాఫ్‌ని పిలుస్తారు. మాలిని వాళ్ళతో మీ వల్లే రెస్టారెంట్ పోయింది కాబట్టి మీతో నేను రెస్టారెంట్ కంటిన్యూ చేయలేను. అందుకే మీకు ఒక్కొక్కరికి 5,00,000 ఇస్తాను అని అంటుంది. స్టాఫ్ మొత్తం 5,00,000 అనగానే మాలిని వైపు మొగ్గు చూపుతారు. ఇక గౌరీప్రసాద్ దీప వాళ్ళతో ఏమైనా చెప్తారా అని అడిగితే, దానికి దీప జోష్న నువ్వు మాట్లాడు అని అంటుంది. నేనా అని జోష్న అడిగితే, నేను జోష్న రెస్టారెంట్ సీఈఓని. నువ్వు జోష్న రెస్టారెంట్ చైర్మన్ మనుమరాలివి. ఈ సంస్థ కోసం మనం ఎన్నో చేశాం. మన సంస్థని గెలిపించుకున్నాం. ఆ నమ్మకంతోనే చైర్మన్ గారు ఈ బాధ్యత మనకి అప్పగించారు. నేను ఆ బాధ్యత నీకిచ్చాను. నీకు సపోర్ట్‌గా సూరజ్ ఉన్నాడు అని దీప అనగానే జోష్నని చూసి సూరజ్ తల ఊపుతాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళిష్టం. మాలిని గారు ఒక్కరే ఉన్నారు. మనం నలుగురం మాట్లాడడం కరెక్ట్ కాదు. మన తరపున నువ్వే మాట్లాడు అని దీప జోష్నతో అంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.